Hi everyone, I am Vani, your English madam and also life coach. నేను చెప్పాను కదా స్టూడెంట్ సర్వీస్ చేయడం నా లైఫ్ మిషన్. సో ప్రీవియస్ సెషన్ మనం డిస్కస్ చేసినప్పుడు వాట్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చూసాం. సో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు ఏంటి? ఓకే, లెర్నింగ్ ఇంగ్లీష్. సో మనకి అంటే ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏమొస్తుంది ఇంగ్లీష్ నేర్చుకోవడంలో? నెంబర్ 1, మనకి రైట్ ఎన్వైర్న్మెంట్ లేదు, అంటే మన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లేరు. రెండో ప్రాబ్లం ఏంటి? మనం ఇంగ్లీష్ మాట్లాడామనుకో ఏమంటున్నారు, అబ్బా యూఎస్ నుంచి వచ్చావా, ఇప్పుడే ఫ్లైట్ దిగావా అని హేళన చేస్తున్నారు కదా. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆగిపోతున్నాం. మనం ధైర్యం రావట్లేదు, మనకి కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఎందుకు అంటే మనల్ని పాజిటివ్గా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, రైట్? సో వీ డోంట్ హ్యావ్ ద రైట్ ఎన్వైర్న్మెంట్. అలా ఎంతకాలం వెయిట్ చేస్తాం మనం? ఎన్వైర్న్మెంట్ లేదు అని అలా ఆగిపోతే మనం కూడా ఆగిపోతాం కదా, మన గ్రోత్ ఆగిపోతుంది కదా. ఎన్వైర్న్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి కదా. సో దీనికి సంబంధించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చాలామంది ఈ మధ్య యూట్యూబ్లో ఇంకో చోట వైరల్ అవుతున్న ఒక చిన్న చైనీస్ స్టోరీ విని ఉంటారు. యానెక్డోట్ అంటాం దాన్ని మనం. యానెక్డోట్ ఏంటంటే, ఈ నేర్చుకున్న విషయంలో మనం అనుకున్నాం రైట్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, మన కోసం ఒక ఎన్వైర్న్మెంట్ అయితే రాదు. దీనికి సంబంధించి మనం ఒక చిన్న చైనీస్ స్టోరీ విందాం. ఆల్రెడీ మనం చాలామంది చూసుంటారు, వినుంటారు, కానీ హౌ ఇస్ దిస్ కనెక్టెడ్ టు అవర్ లెర్నింగ్ లాంగ్వేజ్? ఓకే, ఒక కపుల్ అన్నీ కలిసి ఐఫిల్ టవర్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాయంట. చాలా కప్పులు, కాంపిటీషన్ అనమాట. నవ్వు వచ్చేస్తుంది కదా మనకి, కప్పులు ఏంటి, ఐఫిల్ టవర్ ఎక్కడం ఏంటి. బట్ అన్నీ వెళ్ళాయి, చిన్నవి పెద్దవి అన్నీ వందలాది కప్పులు ట్రై చేస్తున్నాయి. ఒక టవర్లో ఒక్క పీక్ కూడా దీనికి కూడా అవి వెళ్ళలేకపోతున్నాయి, ఒక స్టేట్కి కూడా. అందరు చూడడానికి అంతా ఆడియన్స్ వచ్చారు, చుట్టూ వాచ్ చేస్తున్నారు. చూసి మధ్యాహ్నం అయిపోయింది. కప్పలు ఎలా ఎక్కుతాయండి ఐఫిల్ టవర్ అనుకుంటూ నెగటివ్గా కామెంట్ చేస్తున్నారు. అయిపోయింది, వచ్చేసారు. అలా చూసి వెనక్కి తిరగాలనుకునేసరికి ఒక కప్ప దాదాపు హాఫ్ని దాటిపోయింది. అందరు సర్ప్రైజ్ అయిపోయారు. ఇంకా వెళ్తోంది. అరే అదేమన్నా ఎక్కేస్తుందేమో చూద్దాము, ఇది వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది అనుకున్నారు. వెళ్తోంది. బై ద ఎండ్ ఆఫ్ ద డే అది హాయిగా ఐఫిల్ టవర్ రీచ్ అయిపోయింది. సో ఎక్కడ చూసినా దాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, పొగుడుతున్నారు. కిందికి వచ్చేసింది. మన వాళ్ళు ఉంటారు కదా చుట్టూ, జర్నలిస్టులు అందరూ మైక్ పెట్టుకుని, ఏంటండి మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్, మీరేంటండి ఐఫిల్ టవర్ ఎలా ఎక్కేసారు అడుగుతున్నారు వరుసగా. అయితే అది ఏం మాట్లాడకుండా వెళ్తూనే ఉంది. చుట్టూ ఉన్న జనాలు మెచ్చుకుంటున్నారు. దాని కళ్ళల్లో ఏమీ ప్రైడ్ కనిపించట్లేదు, గర్వం లేదు, గమ్మని వెళ్తూనే ఉంది. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి పక్కన ఉన్న వేరే కప్పని అడగదు. దాని వెంట ఫ్రెండ్ ఒకటి వెళ్తూ ఉంది. ఏంటండి అసలు అది పలకట్లేదు అని అడిగారు. అంటే దట్ ఈస్ డెఫ్ అని చెప్పింది. ఆ కప్పకి చెవుడు కదా, చెవిటి కప్ప పైకి ఎక్కేస్తుంది. ఎందుకు ఎక్కేస్తుందో మీకు అర్థమైంది కదా ఇప్పుడు. ఎందుకు అంటే చుట్టూ ఉన్న వాళ్ళ నెగటివ్ కామెంట్స్ దానికి వినపడలేదు, కప్పలు ఎక్కలేవు అన్నది దానికి తెలీదు. సో దాని మైండ్లో ఉన్న గోల్ అది రీచ్ అయిపోతుంది. మనం అందరం ఇంగ్లీష్ మాట్లాడకుండా ఆగిపోతున్నామంటే మన చెవులను ఓపెన్గా పెట్టాము. వీడికి రాదు, వీడు తప్పు మాట్లాడాడు, ఈజ్ బదులు వాజ్ అన్నాడు, వీడి మొహం అన్న నెగటివ్ కామెంట్స్ విని మనం ఏం చేస్తున్నాం, మన గ్రోత్ని మనం ఆపేసుకుంటున్నాం. సో ఫస్ట్ లెసన్ ఫర్ లెర్నింగ్ ఈస్ బీ డెఫ్ టు నెగటివ్ కామెంట్స్. ఓకే, నెగటివ్ కామెంట్స్కి మనం ఎంత డెఫ్గా ఉంటే మనకి అంత గ్రోత్ వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ లెసన్ ఫర్ లెర్నింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. బీ డెఫ్. ఆ నెగిటివ్ కామెంట్ విని ఆగిపోతున్న వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. దాన్ని పట్టించుకున్న వాళ్ళు దే ఆర్ రేసింగ్ అహెడ్. వాళ్ళు ఫస్ట్ ముందుకు వెళ్ళిపోతున్నారు. అర్థమైంది కదా. సెకండ్, కమింగ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ లెర్నింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఏంటి అంటే, నేను చెప్పే లెసన్ be a child while you learn. మీరు ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు be a child. చిల్డ్రన్ని గమనించారా? చాలా చిన్న పిల్లల్ని
వాళ్ళు ఫస్ట్ ట్రై చేస్తూ ఉంటారు. పాకడం నుండి నుంచోడానికి ట్రై చేస్తారు, 2 అడుగులు వేయడానికి ట్రై చేస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళు గమనిస్తున్నారా? లేదు. గమనించి వాళ్ళు పడతాడేమో అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. బికాస్ దే ఆర్ డెఫ్ టు నెగటివ్ కామెంట్స్. ఫస్ట్ లెసన్స్ మనం చూసి నేర్చుకోవాలి అందరి దగ్గర. సెకండ్ వన్ ఇస్, అయ్యో వాడు పడిపోతాడు అన్న వాడేం పట్టించుకోడు. వాడికి ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు నుంచుంటున్నాడు, 2 అడుగులు వేస్తున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతున్నా, క్లాప్స్ కొడుతున్నా, వెక్కిరిస్తున్నా, వాడు ఆ పని వచ్చే వరకు చేస్తూనే ఉన్నాడు. గమనించారు కదా ఇది విషయం? మీరందరూ బాగా చూసుంటారు. చిన్నపిల్లల్ని గమనిస్తే తెలుస్తుంది. ఒక చిన్న వర్డ్ మొదలు పెట్టాడనుకో, వాడు ఫ్రెష్గా తాత అనడం, తాత అనుకుంటూనే ఉంటాడు రోజంతా. నువ్వు ఏమన్నా నువ్వు నవ్వుకో, వెక్కిరించుకో, హేళన చేసుకో, క్లాప్స్ కొడితే సంతోషపడతాడు కదా. అలాగే ఏది మొదలు పెట్టాలన్నా కూడా మనం లైఫ్లో చైల్డిష్ మైండ్ అంటే అంత ప్యూర్ మైండ్, చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని బ్లాక్ చేయాలి. సో రెండోది ఏంటంటే బీ బ్లైండ్ అనమాట. బీ బ్లైండ్. ప్రేమ గుడ్డిది, మూగది, చోటిది కదా. ఒకది ఏదైనా నేర్చుకునేటప్పుడు దాని మీద మనకు ప్రేమ ఉంటుంది కదా, మనం కూడా అలాగే ఉండాలి. గుడ్డిగా ఉండాలి, మూగగా ఉండాలి, చోటిగా ఉండాలి. అప్పుడు మనం అనుకున్న పాత్రలో మనం దేన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతాం. ముందుకు వెళ్ళే వాళ్ళందరూ చాలా మొండివాళ్ళు, చాలా కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు, చాలా యారగెంట్గా ఉంటారు. ఏంటి ఇలా ఉన్నారు అనుకుంటాం. వాళ్ళు సక్సెస్ సాధిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అనుకున్న గోల్ నుంచి వాళ్ళు ఇంకా ఏమీ నెగటివ్ వినరు, పాజిటివ్ వింటారు అనుకోండి. నెగటివ్ వినరు, నెగటివ్ చూడరు అనమాట. అలా వెళ్తూనే ఉంటారు. అర్థమైంది కదా. సో లెర్నింగ్ ఇంగ్లీష్లో కూడా మనం ఏం చేయాలి అంటే మనకు తోచిన వాళ్ళ దగ్గర మాట్లాడడం మొదలు పెట్టాలి. ఒక మంచి సెంటెన్స్ విన్నారు, ఇది వాడితే బాగుండు అనిపించింది, మనం ఎవరి దగ్గర కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో వాళ్ళ దగ్గర మాట్లాడండి. లేదా అస్సలు తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడండి, మనకేం మొహమాటం లేదు కదా. సో మీరు మాట్లాడడం మొదలు పెట్టాక ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా మీకు ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది, ఇంకా ఇలా మనం ముందుకెళ్ళాలి అనిపిస్తుంది. ఈ ఎంతూజియాజం, ఉత్సాహం మనలో పెరగాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ఏ స్టార్ట్. అర్థమైంది కదా. స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ ఎవ్రీథింగ్. దాంట్లోనే పర్సనాలిటీ డెవలప్మెంట్, దాంట్లోనే ఆల్ మెథడ్స్. సో ఇవాళ మనం చెప్పుకున్నది ఏంటి అంటే ఏ కొత్త విషయమైనా కావచ్చు, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, మ్యూజిక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకుంటే మనకి గ్రోత్ ఉండదు. మన టేస్ట్ మనకి నచ్చినట్లు ఉంటుంది, ఎదుటి వాళ్ళకి నచ్చినట్లు ఉండదు కదా. అప్పుడు ఏం చేయాలి? బీ డెఫ్ టు నెగటివ్ కామెంట్స్, అంతే కదా. అలాగే బీ ఏ చైల్డ్ వైల్ యూ లెర్న్. నేర్చుకుంటున్నప్పుడు చిన్నపిల్లలు ఎంత ప్రశాంతమైన హాయిగా మనసు పెట్టుకుని దేన్ని పట్టించుకోకుండా అలా పెరుగుతూ ఉంటారో మనం కూడా అలాగే దేన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తే మనం అనుకున్న గోల్ మనం చాలా ఈజీగా రీచ్ అయిపోతాం. కాబట్టి మనం అనుకున్న మెథడ్లో ఇంగ్లీష్లో కూడా ముందుకెళ్దామా? రైట్.